గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టైంలో నిర్బంధం ఉండేది. ఆ నిర్బంధం ఎలా ఎదుర్కొనేవారు? అప్పుడు చాలా నిర్బంధం ఉండేది. 90 వచ్చేంత దాకా 87 నుంచి 90 దాకా తిండి కూడా దొరకకపోయేది. అప్పుడు ఆ కష్టాలని తట్టుకోలేక దొరికేది కాదు, ప్రజల్లో పట్టుండేది కదా. భయం కదా, నువ్వు అన్నం పెట్టిన వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కొట్టడము, పోలీసు వాళ్ళు కొట్టడము, సంఘాలలో పనిచేస్తున్నారు అని అనుకున్నటువంటి వాళ్ళని తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టడం, బూటక పెనుకొండలలో చంపేయడం, ఇవన్నీ కొనసాగుతున్నప్పుడు ప్రజలలో ఒక భయాందోళన ఉంటుంది కదా. ప్రజలలో ప్రేమ ఉండేది, దాంతో పాటుగానే నిర్బంధం మూలంగా భయం ఉండేది. కాబట్టి అంత నిర్బంధంలో కూడా మాకు రహస్యంగా సహకరించేవాళ్ళు, బహిరంగంగా సహకరించకపోయేది. వాళ్ళు సహకరించారు కాబట్టి మాలాంటి ఆర్గనైజర్లు ఆ కాలంలో బతికారు. ఎవరు ఇళ్లలోకి పోతే అప్పుడు మైదాన ప్రాంతం కాబట్టి ఇళ్లలోనే దాచుకునేవాళ్ళు. చిట్యాల నుండి ఎక్కడికి వెళ్ళారు? చాలా పరకాల ఆర్గనైజర్గా పనిచేసి నేను 91 ప్రారంభంలో ఆ ప్రాంతాల నుంచి నన్ను ఏటూరు నాగరం దళ కమాండర్గా బదిలీ చేశారు. అప్పటికి అడవి ప్రాంత దళాలు 2 ఉండేవి, మహాదేవ్పూర్ దళము, ఏటూరు నాగరం దళం అని 2 దళాలు. ఏటూరు నాగరం దళానికి జంపన్న కమాండర్గా ఉండేవాడు నాకంటే ముందు. మహాదేవ్పూర్కు జనార్దన్ అనే ఒక కమాండర్ ఉండే, ఆయన చాలా కాలం కింద లోనిపోయి సాధారణ జీవితం గడుపుతున్నాడు. ఆ 2 అడవి దళాలు ఉండేది. ఏటూరు నాగర్ ఎంతకాలం పనిచేశారు? 91లో నేను పోతే జంపన్న రిలీవ్ అయిన ప్లేస్లో నేను కమాండర్ అయ్యాను. కమాండర్ అయినాక జస్ట్ 6-8 నెలల తర్వాత డీవీసీలోకి తీసుకున్నారు. అప్పుడు కొత్తగా ఈ అడవి ప్రాంతాన్ని అంతా ఉద్యమాన్ని విస్తరించాలనే దాంతో అదొక ప్రత్యేక జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. కరీంనగర్, ఖమ్మము, వరంగల్ జిల్లా ఫారెస్ట్ ప్రాంతాన్ని కలిపి NTFD అనే పేరుతోటి ఉత్తర తెలంగాణ ఫారెస్ట్ డివిజనల్ కమిటీ అని కొత్తగా డివిజనల్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ డివిజనల్ కమిటీలో అదే మహేష్ ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి డివిజనల్ కమిటీ సెక్రటరీ, మళ్ళీ ఇక్కడ కూడా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. మరి అప్పటికి ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యి ఆ ప్రాంతానికి వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి అరెస్ట్ల కంటే ముందు మేము కలిసి పనిచేసినాం, అరెస్టుల తర్వాత మళ్ళీ పనిచేసాం. ఒక సంవత్సరం పనిచేస్తారు ఏటూరు నాగర్? సంవత్సరం కాదు, 2000 సంవత్సరం దాకా నేను అక్కడే ఉన్నాను. జిల్లా కమిటీ ఏర్పడినప్పుడు ఆయన ఫస్ట్ రిలీవ్ అయినప్పుడు జంపన్న జిల్లా NTFD కార్యదర్శి అయ్యాడు. ఆయన రిలీవ్ అయ్యి పై కమిటీలోకి పోయినప్పుడు నేను ఆ కమిటీ కార్యదర్శి అయ్యాను. 95 వరకు నేను కార్యదర్శి అయినా. 95లోనే ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ NTHZC ఏర్పడింది కదా, ఆంధ్ర నుంచి విడదీసి అదొక రాష్ట్ర కమిటీ స్థాయి ఇవ్వడం జరిగింది. అదే టైంలో ఏటూరు నాగర్ పోలీస్ మీద దాడి ఉంటుంది. 95 నుంచి 2000 వరకు 5 సంవత్సరాలు నేను NTHZC మెంబర్గా పనిచేసాను. ఏటూరు నగరం స్టేషన్ మీద నేను పోయిన తర్వాత గణేష్ వాళ్ళు ఇప్పుడు చనిపోయిన ఉదయ్ నాయకత్వంలో ఏటూరు నగరం దాడి చేసిన. ఏటూరు నగర్ పోలీసు దాడికి ముందు ఏటూరు నగర్ లో ఒక ఆర్టీసీ బస్సును పేల్చాడు, ప్రయాణికులు చనిపోతారు. అది కూడా నేను డీకే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత జరిగింది, నేను పరోక్షంగా విన్నాను రిపోర్టు. అది మిస్టేక్లో జరిగింది. తర్వాత దాని మీద కూడా పార్టీ రివ్యూ చేసి అది తప్పు, వాస్తవంగా పోలీసు వాళ్ళు అనుకుని పేల్చారు. అది పోలీసు వాళ్ళు జాగ్రత్తగా తప్పుకోవడంతో సాధారణ జనం రావడం, ఆ జనం అందరూ కూడా మాకు ఆత్మీయులే, మా సంఘాలలో పనిచేసే వాళ్ళు, పరిచయం తిండి పెట్టినటువంటి కుటుంబాలే. ఆ విషయంలో పార్టీ కూడా చాలా దుఃఖానికి గురైంది. అదే మన ప్రజల్ని మనమే చంపుకున్నాం అనేది. అయితే అది మిస్టేక్ వల్ల జరిగింది, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఆ చేసినటువంటి వ్యక్తిని పార్టీ సస్పెండ్ చేసింది కదా, సస్పెండ్ చేస్తే ఆయన ఉన్నారు, ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఏటూరు నగరం వెళ్ళారండి మీరు? అదే 2000 వరకు నేను NTFD కార్యదర్శి, NTHZC మెంబర్గా పనిచేశాను. తర్వాత 2000 చివరిలో దండకారణ్యం ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడ ఎవరు బాధ్యులు మీకు? దండకారణ్యంలో అప్పటికి ఈ సోను సెక్రటరీగా ఉన్నాడు. దండకారణ్య ఎవరు? వేణుగోపాల్. అక్కడ ఎంతకాలం చేశారు సోను దగ్గర? మొత్తంగా నేను 2012 వరకు డీకే పాటు. సోను అని కాదు, అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అంతా HZC అన్నప్పుడు మొత్తం జోన్ కంతా బాధ్యత వహిస్తుంది కదా. నేను ఇక్కడి నుంచి పోగానే నిర్దిష్టంగా నా వర్క్ డివిజన్ గడిచిరోలి జిల్లా కమిటీని ఒక 3 సంవత్సరాలు నేను గైడ్ చేసిన HZC మెంబర్గా. ఆ తర్వాత నేను ఇటు దక్షిణ బస్తర్ వైపు ట్రాన్స్ఫర్ అయ్యి దక్షిణ 13 సంవత్సరాలు ఉన్నారు కదా మీరు, 2000 నుంచి 2013 వరకు. ఈ 13 సంవత్సరాల్లో మీరు ప్రజల కోసం చేసిన ఒక కార్యక్రమాలు చెప్పడం బాగా మీకు మనసుకు నచ్చి ఇప్పటికైనా అరే ఇలా చేశాను సంతోషపడే సంఘటన? ఇక 1-2 కాకుండా అక్కడ జంతన సర్కార్లనే నిర్మాణం చేసి గ్రామాలలో ఫారెస్ట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ దోపిడీ జులుమునంతా కూడా అనిచేసినాం. గ్రామాలలో పెత్తందారుల ఆధిపత్యాన్ని అంతా తీసేసినాం. ప్రజలకు మహిళల మీద ఉన్నటువంటి పితృస్వామ్య అణిచివేతను కూడా మేము తొలగించినాం. దాంతో మహిళలకు కూడా ఒక విముక్తి లాంటి ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఇవన్నీ చేస్తూ అనేక అడవులు నరుక్కొని ప్రజలందరికీ భూమి లేని కుటుంబం లేకుండా పోయింది కదా పార్టీ వచ్చిన తర్వాత. అప్పటి వరకు ఫారెస్ట్ వాళ్ళ ఆధిపత్యంతో చిన్నగా అడవి నుంచి కట్టెల కోసం పొయ్యిల కట్టెలు తెచ్చుకున్నా కూడా పన్నులు కట్టించి ఇంట్లోకి వచ్చి బెదిరించి కొట్టుడు ఇవన్నీ చేసేవాళ్ళు కదా. అట్లాంటి దగ్గర నుంచి మొదలై
అలాంటి దోపిడీ అంతా ఫారెస్ట్ వల్ల దులుము తగ్గిపోయింది, ఊర్లలో ఉన్నటువంటి పెద్ద మనుషులు పెత్తందారుల దోపిడీ తగ్గిపోయింది, మహిళల మీద ఉన్నటువంటి అణిచివేత, పితృస్వామ్య అణిచివేత అది చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి ఇట్లా మహిళలు, రైతులు, కూలీలు, తర్వాత ఈ కూలీ రేట్ల పెంచడం, వెదురు కూలీ రేట్లు, తునికాకు రేట్లు, తర్వాత భూములు, అడవి భూములన్నీ కూడా నరుక్కొని భూమి లేని కుటుంబమే లేనటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరికి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల వరకు కొట్టుకున్నారు. కాబట్టి ఇట్లా భూములు సంపాదించుకోవడము, కూలీ రేట్లు పెరగడం, ఈ వీళ్ళ మీద కొనసాగుతున్నటువంటి అణిచివేత తొలగిపోవడం అనేది ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు వాళ్ళ జీవితంలో. కాబట్టి ఎందుకు దండకారణ్యం ఇన్నేళ్ళు నిలబడి అన్ని నిర్బంధాలను తట్టుకొని గ్రామాలు తగలబెట్టినా, మహిళల్ని అత్యాచారం చేసినా, వాళ్ళ పిల్లల్ని పెద్ద సంఖ్యలో ఎందుకు పంపారు జనాలే మీటింగులు పెట్టి నిర్ణయించి పోండ్రా బాబు మీరు మళ్ళీ తిరిగి రావద్దు, మీరు కొట్లాడాలని చెప్పి పంపినటువంటి గ్రామాలు అనేకం. ఒక్కొక్క గ్రామం నుంచి 40 నుంచి 60 మంది కూడా రిక్రూట్ అయినటువంటి గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు వాళ్ళంతా పార్టీని ఓన్ చేసుకొని అంత పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసిండ్రు అని అంటే ప్రజలకు పార్టీ అట్లాంటి చైతన్యాన్ని కలిగించింది, ఆ సమస్యలన్నిటి పట్ల పోరాడిపించి వాటన్నిటిని పరిష్కరించింది. కాబట్టి ప్రజలలో ఆ నమ్మకం, ఆ విశ్వాసం పెరిగింది. కాబట్టి జంతన సర్కార్లు ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాలలో మనం చేయగలిగినటువంటి సంస్కరణలు కూడా విప్లవ సంస్కరణలు అనేకం. భూమి చదును చేసుడు, వ్యవసాయంలో మెరుగుదల తీసుకురావడము, 2 పంటలు పండించే స్థితి తీసుకురావడము, ఇట్లాంటివన్నీ కూడా ప్రతి విషయాలలో ఊర్లలో జరిగేటువంటి నేరాలని పరిష్కరించుకోవడానికి న్యాయ కమిటీ ద్వారా, ప్రజా పంచాయతీ ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడం, ప్రతి విషయాన్ని ఉమ్మడిగా గ్రామం నిర్ణయాలు తీసుకోవడం, ఊర్లలో ఈ తాగునీటి వసతి కూడా లేకపోయేది కదా, చువ్వల్ని బాగు చేసి మంచినీటి వసతిని ఏర్పాటు చేసుకోవడం, ఇట్లా చేయగలిగిన స్కూల్స్, ఆదివాసీ పిల్లలకు పార్టీ స్కూల్స్ నిర్మాణం చేసి దళాలలో ఉన్నటువంటి గాయపడ్డ వాళ్ళు, పనిచేయలేనటువంటి వాళ్ళని టీచర్స్గా పెట్టి ఆశ్రమాలు కూడా నడిపినాం మేము. అక్కడ చాలా ఆశ్రమాలు కూడా నడిచినాయి. జంతన సర్కారు మీకు ఒక గుండెకాయ లాంటిది. దండకారణ్యంలో మీరు చేసిన అభివృద్ధులు జంతన సర్కార్ ప్రధానంగా కనిపిస్తారు. కానీ అదే జంతన సర్కార్ మీద పోలీసుల వైపు నుంచి కూడా చాలా విమర్శలు ఉన్నాయి. మీరు చెప్పిన అన్ని కార్యక్రమాల్లో చెరువులు తవ్వించారు, మంచి కార్యక్రమం చేశారు. కానీ చెరువులు తవ్వించడమే కాదు, దానికి ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది. కమర్షియల్ పంటలు పండించడానికి రైతులకి మీరు సరిగ్గా అవగాహన కల్పించలేదు ఒకటి. స్కూల్లో కూడా పిల్లలకి చదువు నేర్పారు, మంచి కార్యక్రమం. కానీ ఆ స్కూల్లో ప్రభుత్వానికి వ్యతిరేకం పాఠాలు చెప్పడంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, అదొకటి. మీరు చెప్తున్నట్లుగా గ్రామాల్లో ఉండి అందరూ పార్టీ వైపు వచ్చారు అంటున్నారు, కానీ బలవంతంగా బాలను తీసుకొచ్చి బాల కార్మిక సంఘాలను పెట్టి వాళ్ళని నేర్పించారని ఒకటి. ఇంత అభివృద్ధి చేస్తున్న ఊర్లోకి రోడ్లు లేకుండా అడ్డుకున్నారని, ఇటువంటివన్నీ కూడా పోలీసులు చెప్తుంటారు. వీళ్ళు ఈ మొత్తం జంతన సర్కారు అని దండకారణిని ఒక పార్టీగా చేసుకొని వాళ్ళ రాజ్యాన్ని నడిపారు. 2014 వరకు వాళ్ళ రాజ్యం ఉంది అక్కడ. కానీ వాళ్ళకి ప్రపంచం సంబంధం లేకుండా చేశారన్నది పోలీసులు అంటుంటారు. శుద్ధ అబద్ధం అండి. బయట జరుగుతున్నటువంటి అదొక చాలా తప్పుడు ప్రచారం. ఈ 14 సంవత్సరాల ప్రపంచం చాలా అభివృద్ధి చెందింది కదా, అవన్నీ కూడా వాళ్ళకి చూపించాలి కదా. వాళ్ళకి కేవలం దండకార్యం మాత్రమే అనుకుంటున్నారు, కానీ ఈ ప్రపంచం చూడాలి, బయటకు వచ్చాక నాగ్పూర్ కానీ గచ్చిరోలు కానీ ఇవన్నీ చూసి ఉంటే బాగుంటుంది కదా. లేదు, అది బయట వాళ్ళు అనుకున్నటువంటి భ్రమ, పోలీసులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మి అట్లా అనుకుంటున్నారు. కానీ పార్టీ ఎప్పుడు మేము చదువుల కోసం వాళ్ళని బయటికి పంపినటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. మేము చెప్పగలిగిన మేరకు 3rd క్లాస్ 5th క్లాస్ మీరు ప్రజా వ్యతిరేక పాఠాలు చెప్పినట్టున్నారు కదా, మా సిలబస్ అంతా కూడా మీరు రెఫర్ చేయండి. మేము ఏం వాళ్ళకు హింసాపూర్తి రాజకీయాల గురించి పాఠాలు చెప్పినామా, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అనేది మేము ఏమైతే చెప్తున్నామో ఇప్పుడున్నటువంటి మీకు చెప్పిన పాఠాలు ఎక్కడ కూడా పార్లమెంట్ కానీ ఎన్నికల వ్యవస్థ గురించి లేదు కదండి. ఎన్నికల వ్యవస్థ గురించి ఉండదండి, మా అవగాహన అది కాదు కాబట్టి. కానీ నువ్వు సైంటిఫిక్ ఎడ్యుకేషన్ పిల్లలకు ఏమి, స్త్రీ పురుషులు కొద్దిమంది అద్భుతంగా వాటిని ఎంతో మెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇటు మహిళ ఏం పని చేయాలి, పురుషుడు ఏం పని చేయాలి, తరతరాలుగా వస్తున్నటువంటిది. నాగలి దున్నడం పురుషుడు అనుకుంటారు కదా, కానీ అక్కడ మనం చెప్పే పాఠాలలో చందు నాగలి దున్నుతున్నాడు, అది ఇంకొక మహిళ పేరు తోటి అట్లా ఉంటుంది అనమాట. అంటే చేసే దాంట్లో చిన్నప్పటి నుంచి వరకు మగ తేడా లేదు, ఎవరైనా పని చేసి చెప్పారు. కానీ నాగలి దున్నడం ఎప్పుడు పురాతన కాలం కదా, ఆ ట్రాక్టర్లు వచ్చే చాలా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కదా, అవి ఎందుకు పరిచయం చేయలేదు? ఆ స్థితికి వచ్చటానికే ఈ టైం పట్టింది. అవన్నీ ఇంకా చేసేవాళ్ళం, మేము చేయొద్దనేటువంటి మేము ఎక్కడ అబ్జెక్షన్ చేయలేదు. మేము ట్రాక్టర్లు ఉపయోగించడం కూడా మొదలు పెట్టినాం ఆ టైంకు. కానీ అప్పటికి మా ట్రాక్టర్లు తిరగలేని పరిస్థితి వచ్చేసింది కదా ఈ నిర్బంధం మూలంగా. గ్రామాలలో కూడా మనం ట్రాక్టర్లను అనుమతించినాం, అట్లాంటి వాటిని కూడా ఉపయోగించుకోవాలనే అవగాహనతో దాంతో కూడా కానీ దగ్గరలో ఉన్న పట్టణాలకి రహదారి సౌకర్యం లేకుండా చేశారు. కరెంట్ లేదు, రహదారి సౌకర్యం లేదు. చిన్న చిన్న రోడ్లు మేము కూడా వేసినాం. డాంబర్ రోడ్లు వేసే శక్తి మాకు లేదు. అయితే రోడ్లు చిన్న చిన్న అవసరాల మేరకు ఉన్నటువంటి రోడ్లను మనం ఎప్పుడు వ్యతిరేకించలేదు. కానీ మీకు జంతన సర్కార్కి దండకారణ్యంలో మంచి పట్టు ఉంది, అందులో ఎవ్వరు కాదంటారు. ఆ పట్టుని మీరు ఆసరాగా తీసుకొని ప్రభుత్వాన్ని మీ దగ్గర పిలిపించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టుంటే ఇంకా పట్టు ఉండేది కదా మీకు.
అట్లా వింటదని అనుకుంటున్నారా మీరు కూడా? నిజంగా ప్రభుత్వం ఎందుకు ముందు వాళ్ళని పెడతారు, వాళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా చేసుకొని ఉంటే ఇంకా మీకు పట్టుండేది కదా అని. మేము అట్లా కూడా అనుకొని అట్లా ఆహ్వానించినాం, కానీ అట్లా వాళ్ళు సిద్ధంగా లేరు. అట్లా చేస్తే క్రెడిట్ మాకు వస్తుంది అనే దగ్గర నుంచి చేయడానికి వాళ్ళే నిరాకరించారు. మేము అట్లా కూడా చేయడానికి సిద్ధంగా ఉండి అట్లా కూడా ఆహ్వానించాం. అంటే సమీప గ్రామాల్లో మీరు అనుకున్న ఆదివాసులను లేదా ఇంకో వ్యక్తిని నిలబెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయించి వాళ్ళ ద్వారా వాళ్ళ గొంతును వినిపించుంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చి ఉండేదని కొంతమంది అంటుంటారు. కానీ మీరు కేవలం ఈ దండకార్యమే ప్రపంచం అనుకుని నమ్మబట్టే ఈరోజు పార్టీ దూరం అయిపోయింది. అది కాదండి, అది కానీ పార్టీ ఒకప్పుడు మీరు అన్నట్లుగా గ్రామాలు, పట్టణాలు, మైదాన ప్రాంతాల్లో ఉన్న మంచి పట్టున్న పార్టీ క్రమేపీ ఇవన్నీ ఈ 3 వర్గాలు దూరం అయ్యి కేవలం ఆదివాసీలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అదొక కారణము. ఇది పార్టీ కూడా రివ్యూ చేసింది. అంటే మైదాన ప్రాంతాలలో, పట్టణాలలో ఉండి అప్పుడు తీవ్రంగా నష్టపోవడం మూలంగా ఇక్కడున్న మిగిలిన శక్తులనైనా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో పార్టీ వీళ్ళందరినీ రిట్రీట్ చేసి అడవి ప్రాంతానికి తీసుకొచ్చింది. కానీ అదే అడవుల్లో కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, లాయిడ్ కంపెనీ కానీ ఇటువంటి. బయట ఉన్నప్పుడు మీకు ప్రతి కార్మిక సంఘంలో కూడా ప్రతి కంపెనీ దగ్గర కార్మిక సంఘం ఉండేది, మీకు మంచి పట్టు ఉండేది, సింగరేణి లాంటిది అని ఇంకొకరు. కానీ అక్కడ ఉన్న కంపెనీలో ఒక ఎర్ర జెండా కూడా కనపడదు. ఎందుకండి అక్కడ కూడా మేము పట్టణాలకు విస్తరించలేదు, ఆదివాసీ గ్రామాల వరకు అంటుంది. దండకారణ్యంలో ఎక్కడ దండకారణ్యం, గచ్చిరోలే కానీ కొన్ని కంపెనీలు ఉన్నాయి అక్కడ. మరి మేమున్న ప్రాంతంలో లేవు. గచ్చిరోలు లాయిడ్ కంపెనీ ఉంది కదండి. లాయిడ్ కంపెనీ ప్రారంభం అవుతున్నప్పుడు మేము దాన్ని వ్యతిరేకించినాం. గ్రామాలలో ప్రజలు దానికి వ్యతిరేకంగా పోరాడింది. కానీ మరి స్టాండర్డ్ అయిపోయింది కదా అది, బలవంతంగా పెట్టబడ్డది. అప్పుడు ప్రజలు పెట్టిన తర్వాత కూడా అక్కడ ఒక ఎర్ర జెండా కనబడదు కదా, కార్మిక సంఘం ఉండదు. అదే విధంగా ఏఓబి తీసుకోండి, అక్కడ ఎస్ఆర్ పైప్ లైన్స్ ఉన్నాయి, అక్కడ కూడా కార్మిక సంఘం కనబడదు. అంటే మీకు ప్రధాన పట్టు అనేది ఇక్కడ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కదా, అది ఎందుకు క్రమేపీ దూరం అవుతుంది? ఆ విషయాన్ని పార్టీ ఎందుకు గుర్తించలేకపోయింది? పార్టీ గుర్తించింది. సమీప మైదాన ప్రాంతాలు, పట్టణాలు కూడా మనం విస్తరించాలి, అక్కడ కూడా వివిధ రకాల వర్గాలని ఆర్గనైజ్ చేయాలనేటువంటిది పార్టీ ఎప్పుడూ రివ్యూ చేసి DKHZC తీర్మానాలు కూడా చేసింది. దాని మీద పరిమితంగా కొద్దిమంది శక్తుల్ని కూడా అలర్ట్ చేసింది. కానీ అంటే ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఆ టాలెంట్స్ ఉన్నటువంటి శక్తులు కూడా కావాలి. మనకు వచ్చిందంతా కూడా రూరల్ నుంచి చదువు రానటువంటి క్యాడర్ ఎక్కువ భర్తీ అయిన వాళ్ళు. కాబట్టి నువ్వు విద్యార్థుల దగ్గరికి పోవాలన్నా, ఒక కార్మికుడి దగ్గరికి పోవాలన్నా, వాళ్ళకి సంబంధించిన విషయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించే రాజకీయ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళని పంపాల్సి ఉంటుంది. మనం ఎందుకు దూరం అనుకుంటారు అలాగా? బాగా చదువు మీరు మీ టైంలో ఐడియాలజీ అంటే ఇక్కడ మైదానాలు, పట్టణాలు బలహీనపడడం అనేది పార్టీకి ఒక పెద్ద డ్రాబ్యాక్. అది ఎందుకు బలహీనపడింది? అది ఇప్పుడు చెప్పిన కదా, అంటే ఇక్కడ తీవ్రమైన నిర్బంధం కొనసాగించింది ప్రభుత్వం. దాంతో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎన్కౌంటర్లలో చనిపోయారు, మైదానాలు కానీ పట్టణాలు కానీ. చివరికి చెరుకూరు రాజకుమార్ దాకా కూడా పట్టణాలలో కొద్ది మందినైనా మనం మిగిల్చి చేసినాం అట్లా. కానీ అందరూ అరెస్టులు కావడం, బూటకపు ఎన్కౌంటర్లలో చనిపోవడం జరిగింది. తర్వాత మిగిలిన కొద్ది మందిని మనం రక్షించుకోవడానికి మనం అడవులకు తరలించినాం. కానీ చెరుకూరు రాజకుమార్ గారు చనిపోయినా, ఎవరు చనిపోయినా ఇప్పుడు సాంబయ్య లాంటి వాళ్ళు, కరెక్ట్ కట్టిన వాళ్ళు చాలా మంది పట్టణాలు ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు కూడగట్టలేదు పార్టీ? అదే అంటున్నాం కదా, కూడగట్టే వాళ్ళందరినీ, మిగిలిన వాళ్ళను రక్షించుకోవడంలో భాగంగా అడవికి తీసుకుపోయిన తర్వాత మేము అన్నింటినీ వదిలేసాం. ఇక రక్షణే ప్రధానం. లేకపోతే ఆ కూడగట్టే శక్తిని ఆ కొద్ది మందిని కూడా మనం కోల్పోతాం అనేటువంటి స్థితి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మనం రక్షించుకోవడానికి తెచ్చిన తర్వాత అక్కడ ఎవరు లేకుండా అయినారు. పట్టణాల మైదానాలన్నీ ఖాళీ చేసి ప్రజల్లో మార్పు వచ్చింది అనుకుంటా. లేదు, ప్రజలలో మార్పు కూడా వచ్చింది. కానీ ఆ మార్పు వచ్చే కంటే ముందే మేము అక్కడ ఉన్నటువంటి శక్తుల్ని తరలించినాము. తరలించిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసేటువంటి శక్తి లేకుండా పోయింది. నీకు పట్టణాలలో ఎంత నిర్బంధం ఉన్నా ఆర్గనైజర్లు కంటిన్యూగా మా నిర్మాణాలు కొనసాగినప్పుడు ఈ దుస్థితి రాలేదు. ఎందుకంటే కంటిన్యూగా పార్టీ వాయిస్ ఏంటిది అనేది బయట మీడియా చెప్పేటువంటిది రకరకాల కట్టుకథలు ఉంటాయి, పోలీసు వాళ్ళు చెప్పే వర్షన్ వేరు ఉంటుంది. అసలు వాస్తవం ఏంటిది అనేది ఎప్పటికప్పుడు ప్రజలకు ఆ కాలంలో చాలా అందేది. ఎందుకంటే అట్లాంటి నెట్వర్క్, అట్లాంటి మెకానిజం ఉండేది ఆర్గనైజర్లు ఉన్నప్పుడు. ఆర్గనైజర్లే మేము లేకుండా మొత్తం అడవులకు తరలించబడిన తర్వాత నీకు ఆ నెట్వర్కే లేదు మనది. అదే అనుకుంటారా? లేదా బయటకు వచ్చిన ప్రపంచంలో, సమాజంలో కుల సంఘాలు పెరగడం కానీ, లేదా వ్యక్తుల్లో స్వార్థం పెరగడం కానీ, మీలాంటి వాళ్ళు అప్పుడు వర్గపోరుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కానీ వర్గపోరుక, స్వార్థపోరుక ఉండదు. ఇది కూడా పార్టీ దూరం అవడానికి ఒక కారణం అనుకోవచ్చా? అది ఒక కారణము. కానీ నిజంగా పార్టీ ఉండి ఉంటే దానికి వ్యతిరేకంగా కూడా ప్రోగ్రామ్ తీసుకుని ఎడ్యుకేట్ చేస్తే ఇంకా కొంత ఆలోచించేటువంటి శక్తులన్నింటినీ కూడా కూడగట్టు. 2014లో ఒక తీర్మానంలో పార్టీ క్రమేపీ దూరం అవుతుంది, దాని కారణాలు రాయించుకున్న బుక్కులు తర్వాత ఎందుకు దాన్ని పక్కన పెట్టుకుంటూ వచ్చారండి? పక్కకు పెట్టడం అంటేనే పార్టీకి సంబంధించిన శక్తి సామర్థ్యాల సమస్య కూడా ఉందండి. ఒకప్పుడు మైదానాల నుంచి, పట్టణాల నుంచి రిక్రూట్మెంట్ కంటిన్యూస్గా వచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా బెటర్గా ఉంటారు కాబట్టి ఆ టాలెంట్స్ తోటి వాళ్ళు అట్లాంటి వర్గాలలో పోయి పనిచేసే వాళ్ళు ఉండేది. మా రిక్రూట్మెంట్లోనే మొత్తంగా ఆదివాసీ ప్రాంతానికి పరిమితమైన, అది వాస్తవమే. ఆదివాసుల నుంచి చదువు రాని వాళ్ళ రిక్రూట్మెంటే ఎక్కువ. కాబట్టి వాళ్ళు దళాలలో కమాండర్లుగా
అంతకంటే పై స్థాయిలో మిలిటరీ చర్యలు చేసి ఇట్లాంటి వాళ్ళు లేదా ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఆర్గనైజ్ చేసే శక్తి సామర్థ్యాలు పెరిగినాయి తప్ప అంతేనా పట్టణాలు లేదు స్టేట్ కమిటీకి సెంట్రల్ కమిటీ మధ్యన గ్యాప్ రావడం, సెంట్రల్ కమిటీలో విడిపోవడాలు, సెంట్రల్ కమిటీలో రకరకాల భిన్నాభిప్రాయాలు రావడం అది కారణం అనుకో. భిన్నాభిప్రాయాలు ఈ విషయాలలో లేవు. మైదాన ప్రాంతాలలో కానీ పట్టణాలలో కానీ మళ్ళీ మనం ఎంటర్ కావాలి, అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల వర్గాలకు పోవాలి, వాళ్ళని ఆర్గనైజ్ చేయాలనే దాంట్లో భిన్నాభిప్రాయాలు లేవు. కానీ మనకు శక్తులు లేక దాన్ని మనం చేయలేకపోయినాం. 1-2 చోట్ల మనం అలాంటి చేసిన దగ్గర కొద్ది ఫలితాలు వచ్చినాయి, దాన్ని కంటిన్యూ చేయలేకపోయినాం. ఇవన్నీ మన బలహీనతలు. అలాంటి శక్తులు లేకపోవడం, వాళ్ళని గైడ్ చేసే శక్తులు లేకపోవడంతో మనం దాన్ని ఎంటర్ అయ్యి అట్లా చేయలేకపోయినాము. ఆ విషయాలలో భిన్నాభిప్రాయాలు లేవు.